మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు అసలే తల్లి లేని పిల్లాడన్నా ఒళ్ళు లేని అలాంటి మగాడన్నా ఈ లోకానికి చాలా లోకువ. ఈయనే సుబ్బారావు గారు. ఊరంతా జనమంతా పొట్ట పెరిగిపోతుంది కండ్ల పెరిగిపోతూనే బాధపడుతుంటారు. ఈయన మాత్రం నాకు పొట్ట పెరగలేదు కండ్ల పెరగలేదని బాధపడుతున్నాడు. ఈయనేనండి మన ఈ నాటికలో హీరో సుబ్బారావు. గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. అయిపోయిందా నీ పాట అయిపోయిందా? ఇంతకీ ఈ రోజు నీ కల్లో పాట ఏంటో? గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింకా పూసుకున్న చందమామవే అర్రే కృష్ణా నది గట్టు మీద కప్ప పిల్లవే కృష్ణా నది గట్టు మీద కప్ప పిల్లవే. అయినా కళ్ళ కూడా మీతో పాట పాడటం తప్పేనా? ఈమె పేరే పూజ. నిత్యం తన భర్తతో డాన్సులు చేస్తున్నట్టుగా కళ్ళలు కంటుంది. ఏమిటో మరి ఆ పిచ్చి మీరే చూస్తారు కదా. ఈ నాటికలో హీరోయిన్ ఆమె పేరే పూజ. తప్పే ముమ్మాటికి తప్పే. ఇంతకీ ఆ చేతిలో ఏంటే? ఇదా ముక్కు పిండండి. ముక్కు పిండి దేనికి? అదే ఇంటి ముందు ముక్కు వేద్దామని. ఏంటి ఇంటి బయటికి వెళ్ళి ముక్కు వేస్తావా? నీకు చాలా సార్లు చెప్పాను ఇంటి బయటికి వెళ్ళి ముక్కు వేయొద్దని. ఏదైనా వెయ్యాలనుకుంటే పోయి లోపలికి వెళ్ళి పోసుకో. అంటే ఈ రోజు కార్తీక సోమవారం కదా అందుకని ముక్కు వేద్దామని. కార్తీక సోమవారం అయినా భాద్రపద శుక్రవారం అయినా సరే బయటికి వెళ్ళి ముక్కు వేయడానికి వీల్లేదు. పోయి లోపల వేసుకో. సరే. అవును ఇంట్లో ఎక్కడ ముక్కు వేయమంటారు? పోయి వంటగదిలో వేసుకో. వంటగదిలోనా? అక్కడ ఎవరు చూస్తారండి? ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. కాదు కూడదు అంటే మన బెడ్రూమ్ లో పెద్ద డ్రాయింగ్ బోర్డు ఒకటి పెట్టుకొని దాని మీద ముక్కలు వేసుకో. ఆహా ఎంత బాగా చెప్పారు. ఆ ముక్కులో 4 నిమ్మకాయలు కూడా పెట్టమంటారా? నిమ్మకాయలు దేనికి? ఇంట్లో కూర్చొని ముక్కు వేసుకుంటే క్షుద్ర పూజలు దేవుడి పూజ అయినా క్షుద్ర పూజ అయినా సరే గడప దాటి బయటికి వెళ్ళి ముగ్గు పెట్టే సమస్య లేదు. ఇదే నా మాట. నా మాటే శాసనం. మీతో వేగంగా చేస్తున్నానండి. అది అది ఆ మాత్రం భయం ఉండాలి. ఈ మాత్రం దీన్ని కంట్రోల్లో పెట్టకపోతే ఇది నా నెత్తి మీదకి డాన్స్ చేస్తుంది. అసలే తల్లి లేని పిల్లాడన్నా ఒళ్ళు లేని అలాంటి మగాడన్నా ఈ లోకానికి చాలా చులకన. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. నా అల్లుడు ఇల్లు ఎంతో అందమైన ప్రదేశము. నా సామీరంగా హోయ్ హోయ్ నా సామీరంగా. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. నా అల్లుడు ఇల్లు ఎంతో అందమైన ప్రదేశము. నా సామీరంగా హోయ్ హోయ్ నా సామీరంగా. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. నా అల్లుడు ఇల్లు ఎంతో అందమైన ప్రదేశము. నా సామీరంగా హోయ్ హోయ్ నా సామీరంగా. ఈయన పేరేనండి పరమేశ్వర్. కానీ చిన్నంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు.
కానీ మీరే చూస్తారు కదా ఈ పరమేశ్వరాన్ని నాటికలో. రైట్. మా పూజ ఏంటి మావయ్య మీ గుసగుసలో? రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఆపండి. నా ఇంట్లోకి నాకు స్వాగతం ఏంటి? మీకేమైనా మతిపోయిందా? పోయే పోయే నా మతి పోయే, పోతే పోయిందే, మై మైండ్ ఈస్ గాన్. ఆపండి. నేను బయటకు వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఏవో గుసగుసలాడటం నేను గమనించాను. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలి. నాన్న చెప్పేదండి. తప్పదు. అంటే అల్లుడు ఉదయాన్నే అల్లుడు కాదు, అల్లుడు గారు. మర్యాద కూడా నేర్చుకోండి. అల్లుడు గారు అంటే ఉదయాన్నే కాస్తంత కాఫీ పడకపోతే కాఫీ పడకపోతే మంటలం బద్దలైపోతా, సూర్యుడు ఉదయించడం మానేస్తాడా? అల్లుడు భూమి కింద ఉండదు, సూర్యుడు మీద ఉండదు. అదే, సూర్యుడు ఉదయించడం మానేస్తాడా, భూమి ఏమైనా బద్దలైపోతా. అయినా మీకు చాలా సార్లు చెప్పాను, మీ ఇంట్లో కాఫీ అనే పదం వినపడకూడదు. అయినా మాట మాటకి కాఫీ 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 అని అంటారు. అసలు ఈ కాఫీలో గొప్పతనం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కాఫీలో స్పెషల్ ఏమిటని అడుగుతున్నారా? అనుదినమ్మున కాఫీయే అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్నా పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు. విశ్వంతరంలో ఉన్న బ్రహ్మాండ గోళాలో నుంచి సాటైన పాడీయమే లేదు ముమ్మాటికి. అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నలుగుతో పలికేము చేసేరు నా నాటికి. ఆ పాట అవ్వకపోతే నిన్ను ఎక్కేసి తొక్కేసి నరికేసి నాకేసి. చాండాలంగా పాడాడు. ఉదయాన్నే మీ కాఫీ పురాణం పనికి మనసంతా ముందు నువ్వు వెళ్ళి టికెట్ తీసుకురా. అలాగేనండి. మామయ్య, ఈ వయసులో మీకు ఎక్సర్సైజులు అవసరమా? అల్లుడు గారు ఉదయాన్నే కాస్తంత కాఫీ పడకపోతే నాకు కొంచెం బాత్రూమ్ ప్రాబ్లం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? దరిద్రం. సర్లే, ఈ న్యూస్ పేపర్ ఏంటి? గొప్ప తీసి కొనలేదు కదా? ఓ అదా పాత పేపర్ అల్లుడు. పాత పేపర్ దేనికి మామయ్య? పాత పేపర్ దేనికా? పాత పేపర్లో ఉంటుంది న్యూస్, అది మా లడ్డూలకి లేకపోతే ఆపే మామయ్య, మళ్ళీ నీ పేపర్ పురాణం మొదలు పెట్టదు. దయచేసి ఇందులో న్యూస్ ఏముందో చదువు. అలాగే అల్లుడు. విదేశాల్లో ప్రధాని పర్యటన, ఓ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పర్యటన. ఓ సూపర్. అదల్లుడు సంగతి. పాలన గాలి వదిలేసి వీళ్ళు పూలు తిరుగుతున్నారు. అసలు నాలుక తాటి మట్ట. ప్రధాని విదేశాల్లో తిరుగుతుంది మన దేశానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం. ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటన చేస్తుంది మొన్న తుఫాను జరిగిన డ్యామేజ్ని ఎస్టిమేట్ చేయడం కోసం. అదే విషయం. ఓ అదా విషయం. ఇంతకీ మీ వయసు ఎంత? 50 నుంచి 55. 55 కరెక్ట్ చెప్పు. తెలియదు అల్లుడు గారు. మన ప్రధాని ముఖ్యమంత్రి గారి వయసు ఎంతో తెలుసా? సుమారు 75. 75. సిగ్గుండాలి మీకు, సిగ్గుండాలి అన్నాను. 75 ఏళ్ల వయసులో వాళ్ళు మన దేశం కోసం పాటుపడుతుంటే మీరేం చేస్తున్నారు? లింగి కట్టుకొని 50 ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అర్థమైన చెత్త పాటలు పాడుతూ నా బుర్ర తింటున్నారు. ధర్మం చేయమ్మా అమ్మా, ధర్మం చేయమ్మా. కాదు, ఎక్కడికే? అదేనండి పాప బెచ్చగడికి రాత్రి మిగిలిపోయిన అన్నం పెడదామని. ఈ చేతి
కౌసి చేతిలో పెట్టు, ఆ అన్నం ఈ చేతిలో పెట్టు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు టిఫిన్ తినలేడు, అమ్మాయి వేస్తుండలే. నువ్వు లోపలికి వెళ్ళవే. అసలు నువ్వు తండ్రివేనా? అసలు నువ్వు తండ్రివేనా అంటున్నాను. ఒక ఆడదానింటి బయటకు పంపించి పరాయి మగాడికి అన్నం పెట్టమన్నావు, సిగ్గుండాలి. దున్నపోతే వాళ్ళకి ఇంట్లో కూర్చోకపోతే పెట్టచ్చు కదా. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఏరా అమ్మ ఆకలి, అమ్మ ఆకలిని అడుక్కోపోతే అయ్యా ఆకలి, అయ్యా ఆకలిని అడుక్కోవచ్చు కదా. అంటే అందరిలో లేడీసే కదా ఉంటారు, అందుకే అమ్మ ఆకలి నడిచానయ్యా. ఏడ్చావులే అన్నట్టు నువ్వు ఒక్కడే వచ్చావు, మీ ఆవిడేదిరా? మా ఇంట్లో ఉందయ్యా. ఆహా సూపర్. మీ ఆవిడ్ని మీ ఇంట్లో సేఫ్గా ఉంచి నువ్వు మాత్రం అందరిలోకి తిరిగి అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అని అడుక్కుంటున్నావు. సరే సరే, ఈ దోశ తీసుకో. అర్థమైందా? అర్థమైందయ్యా. ఏమర్థమైంది? అయ్యగారికి అమ్మగారంటే అనుమానం అండి అయ్యా. అనుమానం కాదురా, బ్లడీ ఫోన్. జాగ్రత్త, ముందు జాగ్రత్త. జాగ్రత్త ఇంకేదో నాకెందుకయ్యా, చల్లగా ఉండయ్యా. అదేమిటల్లుడు, నువ్వు తినాల్సింది వస్తే వాడికి వేసావు, వాడికి వేస్తుంది అన్నం కదా. అవునా, మర్చిపోయానే. అయితే ఈ అన్నం నువ్వు తిను. నేనా? ఈ అన్యాయం అల్లుడు. అన్యాయమా? అసలు నువ్వు ఏమని చెప్పావు నాకు? పెళ్లికి ముందు ఏమన్నారు? అల్లుడు గారు ఎల్లరికి ఒప్పుకోండి, అల్లుడు గారు ఎల్లరికి ఒప్పుకోండి అన్నారు. అంటే నన్నేదో మీకు తీసుకెళ్ళిపోతానేమో అనుకున్నాను, కానీ మీరే సెల్లా నా ఇంట్లో దాపేస్తారో నాకు తెలియదు. నీ ఇల్లు అయితే ఒకటి, నా ఇల్లు అయితే ఒకటి అల్లుడు. కాదు, ఎప్పటికీ ఒకటి కాదు. అసలు ఇది ఎల్ల రకమే కాదు, అల్లుడు రకం. అల్లుడు రకమా? ఇదేదో కొత్త పదంలా ఉంది. అమ్మా పాలు, పాలవాడు ఎందుకండి? తెలిసే బయటకు వచ్చావా? అయినా ఎవడైనా చూస్తే చాలు రెడీగా రేసుకున్నా బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ముందు పాలు పట్టి తీసుకురండి. మావా వాళ్ళు తీసుకుంటారా? వెళ్ళి నేనా? నువ్వే. అమ్మగారితో నీకేట్రా పని? అమ్మగారితో నీకేం పని? ఈ రోజు నుంచి వీడే ఇంటికి అమ్మగారు. అర్థమైందా? అర్థమైందా? గారు చిచ్చే, పాల వేసేవాడు మగాడే ఎందుకు అవ్వాలి? లేడీస్ వేయొచ్చు కదా. అసలు నీకు అసలు ఎందుకు ఇంత అనుమానం? మా అమ్మాయి నిప్పులుడు, నిప్పు. నిప్పు నేను తుప్పు. అయినా నాకు డౌట్. గేద పాలిస్తుంది, అది స్త్రీలింగం. ఆవు కూడా పాలిస్తుంది, అది స్త్రీలింగం. అలాంటప్పుడు పాలు పోసేవాడు పుల్లింగమే ఎందుకు అవ్వాలి? అదే మగాడే ఎందుకు అని. బా నువ్వు నీ లాజిక్. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే కేపాల్లో కయ్యపాల్ పేరులో పాలు ఉంది కాబట్టి అతను వచ్చి పాలేమన్నట్టుంది. అమ్మా పూజ, పాలు తీసుకోమ్మా. మీరు చెప్పేది ఏడ్చినట్టు ఉంది, నాకు ఎందుకులేండి. సరే సరే, తర్వాత న్యూస్ ఏంటో చదవండి. రెండవ పేజీ. రెండో పేజీ మూడో పేజీ కాదు, స్పోర్ట్స్ పేజ్ అది, స్పోర్ట్స్ పేజ్. బా సూపర్ న్యూస్ లేడు. T20 మహిళల ప్రపంచ కప్లో భారత్ విజయ కేతనం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఆపండి. ఒక మగాడిగా పుట్టి మగువా 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 ఆడదాన్ని పడడానికి సిగ్గులేదు. ఫస్ట్ ఆడది ఇంట్లో ఉండాలి, మగాడు బయటే ఉండాలి. ఏది కాదు, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు, ఇల్లాలు ఇంటికి అందం అన్నారు. కానీ ఇల్లాలు వీధిలో లైట్, ఇల్లాలు రోడ్డుకి అందం అని అనలేదు. ఫైనల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, మగవాడు మాత్రమే బయట ఉండాలి. అల్లుడు గారు నెమ్మదిగా. ఎవరైనా లేడీస్ విన్నారంటే మహిళా సంఘాలు రాస్తారోగులు చేసి టీవీలో డిబేట్లు పెట్టి నేను చెక్కేస్తాను. నన్ను చెక్కేసినా, నిలువని కోసేసినా ఈ విషయంలో మాత్రం నా డెసిషన్ మారదు. అసలే తల్లి లేని పిల్లాడన్నా, ఒళ్ళు లేని నల్లని మగాడన్నా ఈ లోకానికి చాలా చొరకని ఎక్కువ. పూజ
పూజ బ్యాగ్ రెడీయా? ఓకే బ్యాగ్ రెడీయా? ఏమో సరే చదువుకున్నావా? అందులో సరే సరే పద 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 ఆఫీస్ టైం అవుతుంది ఎదుగుతానా? ఏమండి వెళ్ళక తప్పుతా నో 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 ఆఫీస్ టైం అవుతుంది అర్జెంట్గా వెళ్ళు. మామయ్య వస్తున్నా బాయ్ బాయ్. సరే సరే వెళ్ళు ఓకే బాయ్ మామయ్య. ఎందుకంటే రోజు అమ్మాయి కల్లా ఎంజాయ్మెంట్ తాళం వేసుకుని ఆఫీస్కి వెళ్తారు. ఇంట్లో నేను ఉన్నాను కదా మరేం భయం లేదు. అల్లుడు గారు నాకు డౌట్, నన్ను మాత్రమే ఎక్కడ వదిలి వెళ్తున్నారు? అవునా, నాకు చిన్నప్పటి నుంచి ఒక కుక్కను పెంచుకోవాలని ఉండేది. కోరిక తీరింది రండి. అంటే నేను కుక్క అంటున్నారా? నువ్వు కుక్క నక్క తాడి చెక్క అన్నీ నువ్వే. నన్ను వదలండి, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. వెళ్తాను, ఇల్లు జాగ్రత్త. ఏంటో మంచిగా చదువుకున్నాడని, మంచి ఉద్యోగం ఉందని నా బంగారు తల్లిని వీడికిచ్చి దాని పొందుకొస్తాను. అలాగని చెడ్డవాడు కూడా కాదు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే. ఎన్నిసార్లు చెప్పానే ఈ డాన్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదని. అల్లుడు గారు నాకేం తెచ్చారు? నీకు మంచి గిఫ్ట్ తెచ్చా. నేనేం చేయాలి? లోపలికి వెళ్ళి మంచి గుత్తొంకాయ కూర వండి తీసుకొని రా. అంటే నన్ను వంట చేయమంటున్నారా? మరి మన ఇంటికి కుక్క లేడు కదా. ఉదయాన్నే కుక్క అన్నారు, ఇప్పుడేమో కుక్క అంటున్నారు. ఇది అన్యాయం వెళ్ళడు. సుబ్బారావు ఎవడో దిక్కుమాలని వస్తాడు. సుబ్బారావు ఎవరో నేను సుబ్బారావు, నీ క్లాస్ పెట్టి మన్మధరావునే. మన్మధరావా? మన్మధరావు ఈ ప్లేతో ఎవరు నా క్లాస్మేట్ లేరే. నువ్వు ఊరుకో, చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఇంకా గుర్తొచ్చిందిరా రావు. ఓకే ఓకే బాగున్నావా? అయినా సడన్ గా ఉరుములేని మీరు ఎలా ఊడిపడ్డావేట్రా? ఏం లేదురా, నాకు పెళ్లి కుదిరింది, పెళ్లికి ఇన్వైట్ చేద్దాని వచ్చాను. అవును, ఇంతకీ ఇంట్లో మీ ఆవిడ లేదా? మా ఆవిడతో నీకేట్రా పని? అదేరా, ఒకసారి చూద్దామని. ఏంటి అంటే ఇద్దరు నా పెళ్లికి ఇన్వైట్ చేద్దామని. మన్మధరావు, డాక్టర్ మన్మధరావు. నువ్వు డాక్టరేట్రా ఎదవా? మన ఊర్లో
సంతాన సమస్యకి మూలికలు అమ్ముకునేవాడు కదా, నువ్వు డాక్టర్ ఏంట్రా? థ్యాంక్స్ అండి. కూర్చోరా కూర్చో. కాఫీ అదిరిపోయింది. కాఫీ అదిరిపోయింది ఏంట్రా నీ ముఖం? లేరా కాఫీ బాగుందని. అప్పుడు బాగుంది అని చెప్పు, అదిరిపోయింది బెదిరిపోయింది కాదు. సరే సరేలే, ఇలా నిలబడితే ఇద్దరికి కాల్ చేస్తాను. సరే సరే ఎవరా నిలబడితే మా ఆవిడ పక్కకి ఎందుకురా? శివుడు పార్వతిలా ఉంటే మా ఆశీర్వాదం తీసుకుంటావా ఏంటి? అది కాదురా. ఏది కాదురా, ముందు కార్డు ఇవ్వు. సరే అందుకే మీ ఆవిడ పేరేంటి? మా ఆవిడ పేరు నీకు ఎందుకురా? పెళ్లి కార్డు రాయడానికి రా. అవునా, ఇక్కడ చూడు శ్రీమతి అండ్ శ్రీ అని ఉంది కదా, ఇక్కడ సుబ్బారావు అని పెద్ద అక్షరాలతో రాసి తగలాడు. సరేలే. సరేలే, ఇద్దరు పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి. త్వరగా బయలుదేరు, ఇంకా చాలా కార్డులు ఇవ్వాలి. ఓకేనా, బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళొచ్చురా, వెళ్ళు 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 వెళ్ళు. అసలు నిన్ను ఎవడ బయటకు రమ్మన్నాడే? అసలు నిన్ను ఎవడ బయటకు రమ్మన్నాడు? వెళ్ళు లోపలికి వెళ్ళు. నీకు చెప్పినంత వరకు బయటకు వచ్చావంటే బాగోదు, అర్థమైందా? అర్థమైందండి. ఉప్పు కాదు చూడండి. ఉప్పు కారం కాదు, ఇక్కడ పెద్ద ఘోరంగా జరిగిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగిందంటే బట్టి పరా మగ లోపలికి రాగానే నీ కూతురు డైరెక్ట్ హాల్లోకి వస్తుంది. ఉన్నావు కదా వీడు? అల్లుడు కాదు, అల్లుడు గారు అని పిలవాలి. సుబ్బారావు మీరు కరెక్ట్ గానే చెప్పారు, రావడమే రాంగ్ టైం లో వచ్చారు. ఏంటి సంగతి? ఇదే సుబ్బారావు. మీరు నన్ను వచ్చింది ఇదే సుబ్బారావు. స్ట్రైట్ గా పాయింట్ వచ్చేస్తారు. నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. ఇంతకీ మీరు వచ్చిన పాయింట్ ఏంటో చెప్పండి. పరమేశం అయ్యా, పరమేశం మీ అల్లుడు గట్టిగడయ్యా. సరే కొంచెం పని మీద వచ్చాను, ఎలా వచ్చాను కదా చూసి వెళ్తాను. వచ్చే సుబ్బారావు. అవునా, చూశారు కదా, ఇక తమరు దయచేయండి. లేదు సుబ్బారావు, నువ్వు అక్కడి నుంచి సరిపోతుందా? ఇంట్లో ఉన్న చూసి అక్కడి నుంచి వెళ్తా సుబ్బారావు. మా ఇంట్లో వాళ్ళు చూస్తానన్నారు కదా, ఇదిగోండి గుండ్రంగా దుప్ప ముక్కలా ఉన్నాడు కదా, మా మామయ్య. మరి మీరు కాఫీ తాగారు, చూశారు, ఇక తమరు దయచేయండి. సుబ్బారావు పరమేశ్వరం తీసుకెళ్ళి మాయగారు అయితే వస్తాను సుబ్బారావు, వెళ్తాను ఏంటి డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాం? శ్రీమతి అక్కడ ఆశయమంతా నీకేటయ్యా పని. కాఫీ బాగుంది, చాలా బాగుంది. ఇంత అందమైన కాఫీ పెట్టినా ఈ శ్రీమతి చేతి పట్టుకొని తెచ్చుకుందామని. ఉండండి, మా శ్రీమతిని చూస్తారా? ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో ఈ చేతులు పట్టుకొని బాగా మెచ్చుకో. ఏం సుబ్బారావు? ఎందుకంటే కాఫీ పెట్టింది మా మామయ్యే. ఈయనే మా ఇంటికి పెద్ద కుక్క. కుక్క పక్కు. అందుకే నా కాఫీ ఎంత దరిద్రంగా ఉంది. వస్తా సుబ్బారావు. అన్నట్టు చెప్పడం మర్చా, మళ్ళీ కోసం రెంట్కి ఇచ్చాను. వాళ్ళు ఈ రోజు రేపు వస్తున్నారు, కొంచెం చూసుకో సుబ్బారావు. సరే సరే, మీరు వెళ్ళండి. చిచ్చి ప్రతి అర్థమైన అదొకేది మా ఆవిడ గురించే కావాలి. చి ఎందుకల్లుడు ఓనర్తో గొడవ? ఓనర్తో గొడవ కాదు, అసలు నిన్ను అనాలి. నిన్ను ఎవరు కాఫీ తీసుకురామన్నాడు? అసలు నిన్ను ఎవరు కాఫీ తీసుకురా? ఇలా పేజీ పెడితే వెళ్ళండి. ఇల్లు అన్నాక నలుగురు వస్తారో వెళ్తారు. ఆ మాత్రం దానికి ఇంత అనుమానమా? అనుమానం కాదు, ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త. ఇలా నువ్వు కంట్రోల్ చేస్తూ పోతే నేను నా కూతురు ఊరుకున్నా, ఆ దేవుడు ఊరుకోడు. అంటే చెప్పిస్తున్నావా? నువ్వు చెప్పినంత మాత్రం దేవుడు ఎవరినైనా కింద పంపిస్తాడా ఏంటి? దేవుడా, నా కోసం నా కూతురు కోసం వీడి సరదా తీర్చే మగాన్ని పంపించు దేవుడా, పంపించు. ఏంటి? అల్లుడు ఎవరో వస్తున్నారు.
సింపుల్గా షార్ట్గా ఎస్ఆర్ అని పిలుస్తారు. ఓహో, ఎస్పెషల్లీ లేడీస్ అందరూ ఎస్ఆర్ ఎస్ఆర్ అని పిలుస్తారు. సో నేను కూడా ఆ పేరుకే ఫిక్స్ అయ్యాను. సరే సర్లే, మీ పేరు ఏదైతే నాకెందుకు, కానీ మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? హైకోర్టుకి రెంటకు వచ్చారు. అప్పుడు పక్కన మెట్లు ఉంటాయి, తిన్నగా పైకి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. ఎందుకేంటి బ్రదర్, ఒకే చోట ఉండేవాళ్ళం, మంచి చేసుకుందామని. ఎందుకు? నా పేరు పరమేశ్వర్ అండి, ఇక నా నువ్వు సుబ్బారావు అండి, ఇక నా కూతురు. అడిగాడా? అతను అడిగాడా? అడిగాడా అన్నాను. వచ్చిన వాళ్ళందరికీ జనాభా లిస్ట్ చెప్తూ చెప్పుకుంటూ పోతూ ఉంటావు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. బ్రదర్ అలా పిలకండి, నాకు జిరాగా ఉంది. ఓ సారీ, ఇక్కడి నుంచి బ్రదర్ అని పిలవు. థ్యాంక్స్. తమ్ముడు? తమ్ముడా? ఎవరు రానికి తమ్ముడు? ఎవరు రానికి తమ్ముడు? ముందు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళ, ముందు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళ, ముందు ఎక్కడి నుంచి ఏది కదా ఏ భోజనం పోతు, నాకే ఆకలి లేదు, నాకేం తినాలని లేదు. ముందు నువ్వు లోపలికి వెళ్ళు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నా ఇంట్లో భోజనం చేయడానికి నువ్వెవరా? తప్పే ఉంది తమ్ముడు సుబ్బారావు. నీకు ఆకలిగా లేదు, నాకు ఆకలిగా లేదు. నీకు భోజనం వద్దు, నాకు కావాలి. నీకు తినాలని లేదు, నాకు తినాలని. ఏమండి ఏమండి ఎవరెత్తును మిమ్మల్ని తమ్ముడు అంటున్నారండి? మీకు చెప్తారా? కొని ఆకలిగా ఉందంటున్నారు, వడ్డించమంటారా? ఒళ్ళు రాలిపోతాయి. వాడు మన చుట్టము కాదు, చుట్టముక్క కాదు, ఏ దాన్ని పోయే దరిద్రం. ఎందుకు తమ్ముడు అలా మాట్లాడతావు? ఇరుగుపోరు కదా, నాకు ఇది కామన్ కదా. అయ్యా మీకు ఇది కామన్ కావచ్చు, కానీ మాకు కాదు. ముందుకు నుంచి తమరు దయచేయండి, తమరు దయచేయండి. వెళ్తారు. అయినా నేను ఒక నిరంతర ప్రయాణికుడు. నా దారిలో ఎవరు కనిపించినా పలకరిస్తాను, పరవశిస్తాను. నిరంతర ప్రయాణికులు అంటున్నారు, ఎందుకు మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తానంటే ఏం చెప్పను. ఒక తుమ్మెదను పట్టుకొని తుమ్మెదా 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 నువ్వు ఏం చేస్తావంటే ఆ తుమ్మెద ఏం చెప్తుంది, నేను కూడా అంతే. అంటే ఎస్ కరెక్ట్, అదే. బాయ్, మళ్ళీ కలుస్తా. అమ్మాయి నాన్న ఇంట్లో శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఇంటికి అల్లుడు గారు ఎక్కడ? రెడీ అవుతున్నారు నాన్న. ఏమిటి ఈరోజు సక్సెస్? బయటికి ఎక్కడైనా వెళ్తున్నారా? అంత అదృష్టమా నాన్న ఈ జన్మకి? అలా బాధపడకమ్మా, మంచి రోజులు వస్తాయిలే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే. ఏంటి ఏంటి ఇద్దరు మంచి హుషారుగా ఉన్నారు? అల్లుడు గారు పెళ్లిలో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మామయ్య. పూజ, కళ్ళు మూసుకో. ఎందుకండి? కళ్ళు మూసుకో, చేతులు చాపు. సారీ. మన మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఏంటి శారీ ఎంత బాగుంది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, శారీ మార్చుకుని వచ్చేస్తాను. అదే ఇప్పుడు శారీ మార్చుకుని ఎందుకు? అదేంటి? అదేమిటండి ఇప్పుడు కాదు ఎందుప్పుడు? మ్యారేజ్ యానివర్సరీ, పైగా గిఫ్ట్గా చీర తీసుకుని వచ్చారు. అమ్మాయి రెడీ అయితే అలా బయటకు వెళ్ళి సినిమాకు షికార్తో వెళ్ళినడే. అమ్మా నువ్వు రెడీ అయ్యి తొందరగా. పూజ బాబు, మామయ్య మీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఈ సినిమాలు షికారులు అంటే కుదరవు. నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా భార్య నాకే సొంతం. నా భార్యను బయట ప్రపంచానికి ఎవ్వరికి పరిచయం చేయను, చెయ్యలేను. చూడు పూజ, ఈ సరదాలు నీకు కావాలనుకుంటే నీ దారి నీది, నా దారి నాది. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి? మీకు ఇష్టమైన పని నేను ఏది చేయను. నాన్న ఆయనకి ఇష్టమైన పనులు ఏవి చేయను.
హెల్ప్ యూ మై డియర్? ఏమండి నాదొక చిన్న కోరిక అండి. ఏంటి? అంటే ఈరోజు అంతా మీరు ఇంట్లోనే ఉండండి. నో 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 నో, నాట్ ఎట్ ఆల్. వర్క్ ఈజ్ వర్షిప్. నా వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్. చూడు పూజ, నేను కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉన్నాను. వాటిని ఎవరి కోసం వదులుకోలేదు. ఐఎమ్ సారీ పూజ. సూపర్ అండి, మీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. నీలా ప్రతి ఇళ్లలో సర్దుకొని పోతే విడాకులనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేసి సరే పూజ, క్యారెట్ తీసుకురా. ఓకే ఓకే, బాయ్ బాయ్. అవుయా, వెళ్ళొస్తాను. దేవుడా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు దేవుడా. ఆ మూర్ఖుడిని మార్చే ఒక్క అవకాశం ఇవ్వు దేవుడా. హలో, ఓకే ఓకే ఓకే. ఆ బండింగ్ పెయిన్స్ అని నేను కంప్లీట్ చేస్తాను. సరే 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 ఓకే ఓకే ఓకే. రేపు ఆఫీస్కి రైట్ బాయ్. పూజ కూర్చో. ఏమండి మీకు నచ్చినట్లే మనం బయటకు వెళ్ళలేదు కదా, కనీసం ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకుందామండి. అవునండి, తెలుగు పరువులని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వేడుకలా చేసుకోవాలి. కానీ ఏంటిది మామయ్య, నా పెళ్లి రోజు వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నేను జోక్యం చేసుకోకండి. నాన్న, ఆయనతో డిస్కషన్ అనవసరం నాన్న. నేను చాలా సహించాను. ఆయనలో మార్పు వస్తుంది కదా, ఆయన మారుతారు కదా అని నేను చాలా ఎదురు చూశాను. ఇంకా ఆయనలో మార్పు రాదు నాన్న, రాదు. ఇంకంతే, నా జీవితం అడుగుతాను. అసలు అలా జరగడానికి వీల్లేదు. మీ జీవితాన్ని అడవి కాచిన వెన్నెల కానివ్వు. మీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నవ్వటంలో నేను జరిపిస్తాను. నా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి నువ్వెవడరా? ఏముంది తమ్ముడు సుబ్బారావు, నాకెలాగో పెళ్లి కాలేదు. కనీసం మీ పెళ్లి రోజునైనా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా. అక్కర్లేదు. చూడండి మేడం ఎంత బాధపడుతున్నారో. మేడం, మీరు బాధపడకండి. మీ పెళ్లి రోజుని నేను సెలబ్రేట్ చేస్తాను. మీరు ఏడిస్తే చూసి తట్టుకోలేదు. పక్కరా. అది ఏడిస్తే దాని కన్నీరు తోడడానికి మొగుడుగా నేనున్నాను. మధ్యలో నువ్వెవడరా? ఆడదాని కన్నీరు తోడడం కోసం మొగుడే అక్కర్లేదు తమ్ముడు. మగాడైతే చాలు. నిన్ను మాటలు వింటుంటే నాలో ఆవిరైపోయిన ఆశలన్నీ మళ్ళీ చిగురించినట్లున్నాయండి. మీ పేరు నీకెందుకురా? ఓ నైస్ నేమ్ అనుకున్నా. మీ పేరు పూజ అయి ఉంటుంది అనుకున్నా. నీకెలా తెలుసురా? చూడడానికి పూజ హెగ్డేలా ఉంటేను పూజ అని అనుకున్నా. ఏ యాంగిల్లో ఇది నీకు పూజ హెగ్డేలా కనిపిస్తుందిరా? ఏ యాంగిల్లో ఇది నీకు పూజ హెగ్డేలా కనిపిస్తుంది? నా కళ్ళతో చూడు తమ్ముడు, అన్ని యాంగిల్స్ లో మేడం పుట్ట బొమ్మలా ఉండేది. పూజ, నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా? మీరుండండి. మీతో తీరని చిన్న చిన్న కోరికలు సరదాలు ఈ అసలు కాదు. నీకేం మర్చిపోయిందా? తప్పేముందండి? ఏదో స్మాల్ గా చిన్న చిన్న స్టెప్స్ వేస్తే తప్పుందా? చిచ్చి, అయిపోయింది, మొత్తం అయిపోయింది. అందుకే మొదటి నుంచి నా భార్యని ఎవరికంటా కనబడ కదా నేను పెంచుకుంటున్నాను. మొత్తం అయిపోయింది. ఒరే మామా, ఇంట్లో ఉన్నావా? ఏం చేస్తున్నావురా? అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావా? మీలో మంచి డాన్సర్ ఉన్నా. ఏదో అలా చేశానండి, మీరు మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగట్ట కాదు, అసలు ఆ పోస్టర్ సూపర్. ఏది మళ్ళీ పెట్టండి. ఇలాగేనా? అయ్యో, ఈ చేతి గోరింటాకు లేదా? ఇంత అందమైన చేతి గోరింటాకు లేదా? రండి, నేను పెడతాను.
చవటని. నా కళ్ళ ముందే నా కన్న కూతుర్ని బంధించినా ఏమీ మాట్లాడని దద్దమ్మని. ఈ విషయంలో నేను ఎవరు చేయకండి అల్లుడు గారు. మాయా టెన్షన్ దెబ్బ కొడతారు కదా, సరే మీకు అవసరం నాకేం లేదు. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఒరే ఎస్సా, ఇంకా గీసింది చాలు, నువ్వు లేదా బయటకెళ్ళా. పూజ నీకేమైనా మర్చిపోయిందా? ఆగు తమ్ముడు సుబ్బారావు, నా మీద చెయ్యితో అసలు ఇదంతా మొత్తం కారణం నువ్వేరా. అసలు నీ ఊళ్ళో నుంచి పంపించాలి. బయటకెళ్ళావు, బయటకెళ్ళావు, బయటకెళ్ళావు. పూజ 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 హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్గా నేను బయట తీసుకెళ్ళాను. ఈ పరిస్థితుల్లో కూడా పరిస్థితి ఏదైనా సరే నా మనసు మాత్రం మారదు. ఎంత కావాలి ఏదైనా సరే నాకు అనవసరం. నేను తీసుకెళ్ళను, ఉండండి. ఒక లేడీ డాక్టర్ ఫోన్ చేస్తాను. హలో హలో మామయ్య, దగ్గరలో డాక్టర్లు ఎవరు లేరు మామయ్య. నీ ఫ్రెండ్ మన్మథరావు పక్క వీధిలో ఉంటాడు కదా. అంటే మన్మథరావా? 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 మగడాన్ని ఆలోచించగలడు. సరే సరే నేను ఫోన్ చేస్తాను. హలో మన్మథరావు, రే మన్మథరావు, అర్జెంట్గా ఇంటికి రారా. మా ఆవిడ దొరికితే మరిపోయింది. అర్జెంట్గా రారా. పూజ పూజ ఎక్కడ పేషెంట్ ఏమైంది? డాక్టర్ ఏమైందిరా? ఏం జరిగింది? సరిగ్గా నేను ఏమనుకున్నాను అదే జరిగింది. ఈ గ్యాప్ లో మా ఆవిడ గురించి నువ్వేమనుకున్నావురా? జింకోమ్ అని కొత్త రకమైన జబ్బు చైనాలో వచ్చింది. ఇది కూడా అలాంటిదే. ఈ జబ్బు ఎలా వచ్చింది డాక్టర్? ఇది ఓ విధంగా కోమాలో పెరగడమే. అసలు ఈ వేదన సడన్ గా ఎలా వచ్చింది? ఎవరినైనా బాగా దేశంలో మిస్ అయితే డ్యూటీ సడన్లీ ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్ ఇలా జరగవచ్చు. అంటే ఈ వ్యాధికి మెడిసిన్ లేదా? దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు. రష్యా చైనా కూడా ఎటువంటి మెడిసిన్ కనిపెట్టలేకపోయారు. అంటే అంటే నా పూజ జీవితాంతం ఇలాగ ఉండాల్సిందేనా? అంతే, వేరే ఆప్షన్ లేదు. అలా జరగడానికి వీల్లేదు. మాట మాటకి దాని నోట్లో నుంచి ఆ ఎస్తారు కూడా పేరు వెళ్ళకపోతున్నాడు. ఏదో మెడిసిన్ దానికి ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరా. ఉంది, కానీ అందుకు నీకు ఒప్పుకోలేవు. నేను ఒప్పుకుంటాను రా, నా పూజ కోసం నేను ఒప్పుకుంటాను. అవును డాక్టర్, మీరు ఏం చెప్పినా నేను వాళ్ళని ఒప్పుకుంటాను డాక్టర్. సరే, ఆమె ఎవరి వల్ల అయితే అదే ఎవరిని మిస్ అయి కోమాలోకి వెళ్ళిందో వారిని ఆమెని కలపాలి. అప్పుడే ఆమె నార్మల్ మనిషి అవుతుంది. నేను ఏం చెప్తున్నావురా? నా పూజ నా ఎస్ఆర్ గంట కలపన్నావా? నో, నేను అలా చేయలేను. అయితే ఆమె నీకు దక్కదు, చచ్చిపోతుంది. చచ్చిపోతుందా? అదే జరిగితే నిన్ను జైల్లో పట్టించి ఉరి తీస్తారా? జైలు ఊరా? ఎస్, ఊరే. ఒప్పుకో. ఎస్, ఊరే. ఒప్పుకో. 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 నేను ఒప్పుకుంటున్నాను. ఆ ఎస్ఆర్ తీసుకొస్తాను. ఆ ఎస్ఆర్ నా పూజ
ఎస్ఆర్ ఎస్ఆర్ సుబ్బారావు నేనే వచ్చాను. నేను నేను మీ దగ్గరికి వస్తాను. మీకెలా తెలుసు? ఇక్కడ ఏదో ఒక గుండె నా కోసం బలంగా కొట్టుకుంటుందని తెలిసి వచ్చాను. సరేనండి, ఏదో వచ్చాను, అదే చాలు. మాయా పూజను జాగ్రత్తగా చూసుకున్నాను. పూజ నేను వెళ్ళొస్తాను. అమ్మగారు ఉంటానండి. ఎక్కడికి వెళ్ళడు తెలియదు మావయ్య, కానీ ఒక ఆడదాని బాధకి కారణం అయ్యాను. నా ప్రిన్సిపల్స్ పాలసీస్ గొప్ప అనుకొని మీ అందరినీ బాధ పెట్టాను. నన్ను మీరు క్షమించండి. ఏమండి, మీరే నన్ను క్షమించండి. మీరు నన్ను క్షమించండి అల్లుడు గారు. సారీ సుబ్బారావు గారు. సరేనా సుబ్బారావు? ఏంటి ఏంటి మీరందరూ సడన్గా నాకు సారీ చెప్తున్నారు ఏంటి? నీలో ఈ మార్పు తీసుకురావడం కోసం మేము ఈ నాటకం ఆడాం. అవునండి, ఇదంతా మా నాన్న ప్లాన్ అండి. అవునా? మరి మరి ఎస్ఆర్ గారు ఎవరు? ఎస్ సార్, నా స్వయాన మేనల్లుడు. నీకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇద్దామని మేమందరం ఈ నాటకం ఆడాం. అందులో నాదొక పాత్ర. నాది ఒక చిన్న పాత్రేరా. నాది మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ అద్దరిని పాత్రేనండి. ఏమండి, ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే ఆయన కాదండి, అది మీరేనండి. ఎస్ఆర్ అంటే సుబ్బారావు అండి. ఈ కథలో నీకేం తెలుసు? భార్యని పంజరంలో చిలకలా కాకుండా స్వేచ్ఛగా ఉంచాలని. గుడ్. భార్యాభర్తలు చిలక గోరింకల్లా అన్యోన్యంగా ఉండాలి, అంతేగాని అనుమానమంటూ కట్టడి చేయడం, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూడడం తప్పు. కాదు కుదరదని పంతం పట్టి భార్యని పంజరంలో చిలకలా బంధించాలని చూస్తే నాలాంటి ఎస్ఆర్లు ప్రవేశిస్తారు. జీవితాల్ని చిన్న భిన్నం చేస్తారు. ఆయన చెప్పింది కరెక్టా సుబ్బారావు? తెలుసుకున్నాను, నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై నా భార్యను పంజరంలో చిలకలా కాకుండా ప్రేమగా స్వేచ్ఛగా చూసుకుంటాను. పూజా ఏమండి, ఇకపై నేను ఇంటి ముందు ముగ్గు వేయచ్చా? బ్రహ్మాండ